దేశం కోసం జవాన్ మురళీ నాయక్ చేసిన త్యాగం గురించి భారతదేశం మొత్తం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతీయ ఆర్మీ ప్రణాళికబద్ధంగా పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టడానికి పాక్ సైతం యుద్ధ విలువలను దాటి జరిపిన కాల్పుల్లో భారత్ జవాన్ మురళీ నాయక్ తన ప్రాణాలు కోల్పోయాడు. మురళీ అంతిమయాత్ర కోసం ప్రభుత్వ అధికారులు, నాయకులు, వివిధ పార్టీ నేతలు వచ్చి నివాళులు అర్పించిన తర్వాత కొంతమంది ఆర్మీ అధికారులు మీడియా ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో మురళీ నాయక్ 18 ఏళ్ల వయసులో అతని కోరిక బయటపెట్టారు. ఇంతకీ మురళీ నాయక్ వాళ్ళ మావయ్యతో 18 ఏళ్ల వయసులో అతను కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? మురళీ అనే నేను దేశ సైనికుడిగా పోరాటం చేయాలి. ఆ యుద్ధంలో నాకేమైనా జరిగితే నన్ను తిరంగా జెండాలో చుట్టి తీసుకుని వస్తారు. అప్పుడు నా కోసం చాలామంది వస్తారు. అలాంటి మరణమే నేను కోరుకుంటున్నానని చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా మురళీ నాయక్ వాళ్ళ మావయ్య మీడియా సమక్షంలో చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశాన్ని మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మురళీ నాయక్ గురించి, ఆయన ఆలోచనల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. మురళీ నాయక్ ఎప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ మీద కాకుండా అతని ధ్యాసంతా నిస్వార్థమైన దేశ సేవ మీదే ఉండేదని, పాక్పై జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ చేసింది నిజంగా సాహసమే అని చెప్పుకొచ్చారు. అలాంటి తెగువ, ధైర్య సాహసాలు మురళీలో ఎప్పటి నుండో ఉండేవని, అతనిని కోల్పోవడం నిజంగా దురదృష్టమని చెప్పుకొచ్చారు.